మైనస్ చేస్తున్నారు అని ఒక పెద్ద ఆరోపణ పైనుంచి కింది వరకు నడుస్తున్నప్పుడు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మారుదు మేమే ఉంటామని మరీ బల్లగుద్ది చెప్తే అది కూడా చర్చనీయాంశం అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. చాలా సీరియస్ ఇది. బట్ నేనైతే ఏపీ కావాలని నేను కోరుకోవట్లేదు. ఏపీగానే ఉండాలి. ఆంధ్రప్రదేశ్కున్న ప్రజాస్వామ్య లౌకిక సంస్కృతి, ఒక మానవీయ విలువలు అనేకం ఉన్నాయి కదా, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దక్షిణాదికి ఉన్నాయి, అందులో తెలుగు వాళ్ళకు తెలుగు జాతి మనతేనా ఆయన అప్పుడు పాడినప్పటిలాగా దేశభక్తిలో తెలుగు వారికి దీటే లేదనిపించామని ఒక పాట పాడాడు కదా, స్వరాజ్యము సాధించాము, ఇవన్నీ చేశారు. కాబట్టి ఆ బరవడి కొనసాగించాలి తప్ప ఈ రప్పాలు, ఈ బెదిరింపులు, ఈ రెడ్ బుక్లు, ఈ బుల్డోజర్లు ఇవి అనవసరం. ప్రజాస్వామికంగా మాట్లాడుకోవాలి, పోట్లాడుకోవాలి. సరే, బడిగీసిన జనసేన అన్నట్టు టార్గెట్ ఓన్లీ వైసీపీ అన్నట్లుగానే నడుస్తున్నదా? నువ్వు టార్గెట్ వైసీపీ అని చెప్పలేము. ఇందాక మనం మాట్లాడింది వైసీపీ జనసేన యుద్ధం, అదొక భాగం. కానీ నిన్న ఆయన దాదాపు వాళ్ళ పదాధికారులు అంటుంటారు, అంటే వీళ్ళు పదవి నిర్వాహకులు అనుకోవచ్చు వీళ్ళని మనం, వీళ్ళు పార్టీలో కాదు ప్రభుత్వంలో దాదాపు ఒక 4,000 మంది ఆఫీస్ హోల్డర్స్, రకరకాల ఆఫీస్ హోల్డర్స్తో ఆయన మాట్లాడారు. అక్కడ ఖచ్చితంగా జనసేన ఒక బరి గీచారని మనం చెప్పొచ్చు. ఈ బరి గీయడము వైసీపీకి వాళ్ళ అధికారంలోకి రారు, నేను చూసుకుంటాను, ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధము, నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ఇదే మాట చెప్తున్నాను, సమస్యలే నాకు ముఖ్యం అని చెప్పడం ఇది ఒక భాగం అయితే, రెండోది మనం 15 ఏళ్ళు ఉండాలి ఇక్కడకు. ఈ వైసీపీ యొక్క థ్రెట్ అనండి, లేకపోతే వాళ్ళ మినేస్ వాళ్ళ ముప్పు అనండి ఉంది కాబట్టి 15 ఏళ్ళు మనం కలిసి ఉంటేనే ఈ వైసీపీని అడ్డుకోగలం, కాబట్టి కలిసి ఉండాలి అని చెప్పడం ఒకటి. రెండోది, మనము ఈ కారణం వల్ల తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కూటమిలో భాగస్వాములు అయినప్పుడు కూటమిలో కుమ్ములాట్లు ఉంటూనే ఉంటాయి. దానికి మానసికంగా మనం సిద్ధపడాలి. ఇక్కడ సర్దుబాట్లు ఉంటాయి, సమరాలు ఉంటాయి, అంతర్గత పోరాటాలు కూడా, వీటికి మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మీరు దానంతటికి కూడా సిద్ధం అవ్వండి. మూడోది, ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వాళ్ళకు మేము పదవులు ఇస్తాము, పదవులు ఎదుర్కొన్న వాళ్ళకు కూడా ఇస్తామే, కానీ ఇంకేదో పైరువీలు చేసేవాళ్ళు వీటిని ఆమోదించమని చెప్తూ ఆయన తమ వాళ్ళకు కూడా కొన్ని బరిగీసే ఒక ప్రయత్నం చేశాడు. గీత ఏంటంటే అది సెటిల్మెంట్లు చేయడం, ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇట్లాంటివి పెట్టుకోవద్దని. ఇలాంటి వార్తలు నా దగ్గరికి వస్తున్నాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు, స్థానికంగా తప్పిదాలు, లేకపోతే మీరు ఏదో చేస్తే ఇట్లాంటి వాటిని మటుకు ఆమోదించే ప్రసక్తి ఉండదు. అన్నీ నానెత్తి మీద వేస్తే నేను ఎంతకాలం మోస్తాను. ఇవన్నీ కూడా అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఆయన. సరే, పవన్ కళ్యాణ్ మాటలను సీరియస్గా తీసుకోవడం అందుకని వైసీపీ వాళ్ళు అంటుంటారు, ఉప ముఖ్యమంత్రి 21 స్థానాలు ఉన్నది, సవాల్ చేసి గెలిచింది ఆయనే కదా, తప్పకుండా ఆయన మాటలు ఎందుకు తీసుకోవాలి, ఎవరిని తీసుకుంటారు. 150 స్థానాలు ఉన్నప్పుడు జగన్ తీసుకోవద్దని వీళ్ళు అంటే ఎవరుంటారు, ఉన్నాయి ఆయనకు. సో ఆయన ఒకటేదో పార్టీల పరిస్థితి పట్ల పవన్ కళ్యాణ్ కూడా అంత సంతృప్తిగా లేరు అని చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో అసంతృప్తి వెలుబుచ్చారు, మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు, ఇట్లాంటివి మనం వింటూ వచ్చాం కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా మీరు స్థానికంగా చేయాల్సిన చిన్న చిన్న పనులు కూడా మీరు చేయకుండా అన్నిటికీ నా కేసు చూస్తుంటే నేను ఎంతకాలం ఈ భారం మోయగలుగుతాను. ఇన్ని రోజులు ఒక మాట అనేవాళ్ళు కదా, ఈ పార్టీని నిలబెట్టడానికి చాలా పెనుగులాడాను, చాలా కష్టపడి నిలబెట్టాను. మీరేదో కాంగ్రెస్ లాగా వైఎస్ఆర్ పార్టీ లాగా మన పార్టీ అలా పెరిగిపోతుందని మీరు అనుకోకండి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే, చాలా పనిచేస్తే, చాలా కష్టపడితే ఈ పార్టీ నిలబడుతుంది. దీన్ని ఇలా కేవలం అన్నీ నానెత్తినేస్తున్నారు అంటే అంతర్గత పరిస్థితి పట్ల ఆయనకు సంతృప్తి లేదు. ఒకటి, మీరు పైరవీలు సెటిల్మెంట్లు చేయొద్దనేది ఒకటైతే, రెండవది పదవుల కోసం చూస్తూ ఉండడం సరికాదనేది ఒకటైతే, మూడవది మీ పరిధిలో విషయాలు కూడా మీరు పరిష్కరించకుండా ప్రతిదీ నా దగ్గరికి పంపిస్తున్నారు అంటే బహుశా ఆయన మీద ఒత్తిడి, అంతర్గత ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉండాలి. దానికి తగినట్టే అంతకుముందు కందులు దుర్గేష్ కూడా మాట్లాడారు, ఆయన విడిగాను మాట్లాడారు, అక్కడ కూడా మాట్లాడారు, నాగబాబు కూడా నిన్న హాజరయ్యారు. అంటే జనసేనలో ఒక పునరేకీకరణ కొంచెం అంతా మళ్ళీ ఒకసారి చేర్చి కొంచెం జనసేనను గాడిలో పెట్టే ఒక ప్రయత్నం, వాణి వినిపించే ఒక ప్రయత్నం ఆయన చేసినట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశానికి కూడా ఒక మాట అన్నాడు, స్థానిక ఎన్నికలు అన్నాక తప్పకుండా సంఘర్షణలు జరుగుతాయి, సమస్యలు వస్తాయి,
అంటే మీరు సిద్ధం కావాలి, స్థానిక సమరానికి సిద్ధం కావాలి. ఇప్పుడు అప్పుడు ఒక విధంగా కోవిడ్ ఉంది అయినా కానీ జనసేన నిలబడి పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఒక దశ తర్వాత స్థానిక ఎన్నికల నుంచి తప్పుకుంది, కానీ నిజానికి జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతో కొంత ఉంది అని చెప్పింది అప్పుడు స్థానిక ఎన్నికలే. సో ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికలను తెలుగుదేశం కంటే కూడా జనసేన సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. స్థానికంగా తీసుకొని 2-3 ఎన్నికల్లో బలం పెంచుకుంటే అప్పుడు మన మాట చెల్లుతుంది. సో మన పార్టీ ఎప్పుడూ ఇంకొకరికి తగ్గి ఉండాలని నేను అనుకోవట్లేదు, ఎప్పుడు తగ్గి ఉండం, కానీ మనం పెరిగే వరకు మనం ఉండాలి. సో ఇదంతా గీతోపదేశం లాంటిదే, ఇందులో రెండో విషయం ఏం లేదు. చాలా సూటిగానే ఆయన ఇవన్నీ మనం చేయాలి, దీనికి సిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా కొన్ని హెచ్చరికలు కూడా ఈ క్రమంలోనే ఆయన చేశారు. ఇవన్నీ ఎంత ఉంటే తప్ప ఇలా చెప్పకపోతే కుదరదు అనే ఒక భావం కూడా ఆయనకు వచ్చి ఉండాలి. అంటే మనమేమీ వైసీపీ వాళ్ళలాగా మాట్లాడలేం కదా, వాళ్ళనైనా వీళ్ళనైనా పరిశీలనగా చూసినప్పుడు ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఒక ఖచ్చితమైన భావంతోనే ఆయన ఈ మాట చెప్పినట్టుగా కనిపిస్తుంది. ఇంకోటి 2 సీరియస్ డైలాగ్స్ కూడా ఆయన వాడారు. ఆ రెస్పాన్స్ కూడా కొన్నిసార్లు చాలా ఎక్కువగా వచ్చింది. వాళ్ళేమో చాలా జాగ్రత్తగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అది గమనిస్తే బాస్ ఈ సీరియస్ అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి గట్టి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. సార్ అమరావతికి వరద ముప్పు, రైల్వే పేచీలు. అమరావతికి వరద ముప్పు తప్పించడం కోసం 6 రిజర్వాయర్లు కట్టాలని సిఆర్డీఏలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, అక్కడ నిర్ణయం చేశారు. మంచిదే, కానీ దీనిలో ఒక సంకేతం కూడా ఉంది. ఇప్పుడు నీటి సమస్య పెద్దగా లేదు, ముప్పు లేదు, ఎంత వర్షాలు కురిసినా ఏం అవ్వదు, ఇవన్నీ కదా మనం చెప్పుకుంటూ వచ్చింది. కానీ వరద ముప్పు ఉందని దాన్ని పక్కన పెట్టాలని నేనేం చెప్పట్లేదు, కానీ అదేం సమస్య కాదన్నది కూడా కరెక్ట్ కాదు. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మీరు నీటి నుంచి ముప్పు లేకుండా మీరు చూసుకోవాలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దాదాపు కొన్ని 100 కోట్లతో ఒక 6 రిజర్వాయర్లు కట్టాలి అనే ఒక నిర్ణయం నిన్న స్పష్టంగా చేశారు. దీంతో పాటు చాలా రోజులుగా లింగరింగ్ ప్రాబ్లమ్స్గా అలా ముగియని సమస్యల మీద కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొన్ని డైరెక్షన్స్ తీసుకున్నారు. జరీబు భూములు, నాన్ జరీబు భూములు, జరీబు భూములకు పరిహారము ఎక్కువగా వస్తుంది, ప్లాట్ కూడా ఎక్కువగా వస్తుంది, మీకు తెలుసు కదా. సో జరీబు భూములు, మేము జరీబు భూములు ఇస్తే మీరు నాన్ జరీబు అని మాకు అన్యాయం చేస్తున్నారని ఒక సెక్షన్ ఆఫ్ రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది. సో నిన్న చంద్రబాబు నాయుడు అది కూడా కేవలం మీరు అలా క్లెయిమ్ చేస్తున్న దాంట్లో 18 ఎకరాల మట్టుకే జరీబు, అంటే 18 ఎకరాలు జరీబు తప్పు జరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంటుంది, కానీ మిగిలింది కాదు, మా లెక్కల్లో మిగిలింది కాదు. కానీ మీరు పదే జరీబు అంటున్నారు కాబట్టి దీనికోసం ఒక కమిటీ వేద్దాం. ఈ కమిటీ వేసి ఏది జరీబు ఏది కాదు, జరీబు భూములు అన్నది అక్కడ చాలా ప్రత్యేకమైన ప్రకృతి దీనికి దాని లెక్క అని, దానికి చాలా విలువ అని చెప్పి. కాబట్టి అంటే ఇక్కడ అపరిష్కృత సమస్యలు అంటున్నప్పుడు ఇంతకుముందు లంక భూములు, అక్కడ